సుశ్రుతుడు ప్రాచీన ఆయుర్వేద భారతీయ వైద్యుడు. ఆయుర్వేద వైద్యం మరియు శస్త్రచికిత్స రంగంలో మహా గొప్పగా కీర్తింపబడినటువంటి వాళ్ళల్లో సుశ్రుతుడు ప్రథముడు. ఇతడి పుస్తకము సుశ్రుత సంహితలో శస్త్రచికిత్సపై సమగ్రమైనటువంటి రచన మనకి కనిపిస్తూ ఉంది. అతడు 200 పైచిలకు వివిధ రకాల మొక్కలపైన, వైద్యంలో వాటి ఉపయోగం పైన అతడు చేసినటువంటి రచన, పరిశోధనాత్మక వివరణ వైద్య చరిత్రలో చెరగనటువంటి ముద్ర వేశాయి. ఆస్ట్రేలియాలో రాయల్ సర్జన్స్ అందరూ కూడాను సుశ్రుతుని విగ్రహాన్ని అక్కడ పెట్టుకొని తనకి గౌరవం ఇస్తూ ఉన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి శస్త్రచికిత్సకుడు అని గుర్తించారు. సుశ్రుత యొక్క అత్యంత శాశ్వతమైనటువంటి వారసత్వం ఆయుర్వేద వైద్యానికి ఆయన మార్గదర్శకత్వము ఈనాటి ఆయుర్వేదం వైద్యులే కాకుండా అల్లోపతి లాంటి వివిధ పద్ధతులలో వ్యాధి నిర్మూలించేటటువంటి వ్యక్తులందరికీ ఇతడు మార్గదర్శకుడు. ఇతడు వ్యాధులని వర్గీకరిస్తూ వాటి లక్షణాలను కూడా వివరించాడు. ఇంకంతేకాకుండా మూలికలు, ఖనిజాలు మరియు ఇతర సహజమైనటువంటి నివారణలను ఉపయోగించి తను చికిత్సలను రూపొందించాడు. ఆరోగ్య సంరక్షణ పట్ల సుశ్రుతుడి యొక్క విధానము సంపూర్ణ విధానం అని చెప్పొచ్చు. శరీరము, మనస్సు మరియు ఆత్మ మధ్య సామరస్యాన్ని కొనసాగించడం యొక్క ప్రాముఖ్యతను అతడు నొక్కి వక్కానించాడు. విప్లవాత్మకమైనటువంటి శస్త్రచికిత్స సుశ్రుతుడి యొక్క అత్యంత విశేషమైనటువంటి విజయాలు శస్త్రచికిత్స రంగంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. ప్రపంచంలోనే శస్త్రచికిత్స పితామహుడిగా చాలా విస్తృతంగా ఇతడు నేటికి పరిగణింపబడుతున్నాడు. తన యొక్క సుశ్రుత సంహితలో శస్త్రచికిత్సా విధానాలు, వాటికి ఉపయోగించేటటువంటి సాధనాలు మరియు సాంకేతికతలకు సంబంధించినటువంటి వివరణాత్మక వర్ణనలను అతడు నమోదు చేశాడు. మన అదృష్టవశాత్తు ఆ సుశ్రుత సంహిత మనకు దొరికింది. అతను రెనోప్లాస్టీ అంటే ముక్కు యొక్క పునర్నిర్మాణం, కంటి శుక్లం మరియు లిథోటమీ అంటే మూత్రాశయంలో రాళ్లను తొలగించేటటువంటి క్లిష్టమైనటువంటి విధానాలను విశేషమైనటువంటి నైపుణ్యం
మరియు ఖచ్చితత్వంతో నిర్వహించాడు. ప్లాస్టిక్ సర్జరీకి అతని రచనలు, ప్రత్యేకించి శరీర నిర్మాణ శాస్త్రంలో అతని నైపుణ్యాన్ని మరియు మానవ శరీరానికి రూపం మరియు పనితీరును పునరుద్ధరించే అతని యొక్క సామర్థ్యాన్ని మనము చూస్తాం. ఇంకా తన సాంకేతిక నైపుణ్యానికి మించి సుశ్రుత ఔషధం యొక్క నైతిక సూత్రాలను నొక్కి చెప్పాడు. వైద్యుడు రోగి విషయంలో కరుణ చూపాలని, సానుభూతి చూపాలని, సమగ్రంగా రోగిని అధ్యయనం చేయాలని అతను నొక్కి చెప్పాడు. అతడి బోధనలు బాధలను తగ్గించడం మరియు రోగుల శ్రేయస్సుని కాంక్షించడం, వైద్యుని కర్తవ్యాన్ని తెలియచేస్తూ మనకి చెప్పాడు. ఇలా ఆయన యొక్క ఫిలాసఫీ ఆరోగ్య సంరక్షణ యొక్క మానవీయ అంశాల గురించి ఒక లోతైనటువంటి అవగాహనను మనకు ప్రతిబింబిస్తుంది.